హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ అప్డేట్ చూద్దామా? ఈరోజు 1 నవంబర్ 2025. ఈరోజు శనివారం గాయ్స్. ఎకరాకు రూపాయి 10,000 పరిహారం. నీట మునిగిన ఇంటికి రూపాయి 15,000. నిరాశ్రయులైతే ఇందిరమ్మ ఇల్లు. దట్స్ గ్రేట్ సార్. ఇక్కడ చూడొచ్చు, మృతుల కుటుంబాలకు రూపాయి 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం. సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హనుమకొండలో సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అండ్ 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హనుమకొండలో సమీక్ష కూడా నిర్వహించారు. సో ఇక్కడ పోస్టర్ కూడా చూడొచ్చు మీరు. అందరు పబ్లిక్ తోటి మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుంటున్నారు. హనుమకొండ పట్టణం సమ్మయ్య నగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. దట్స్ గ్రేట్ సార్. అండ్ ఇక్కడికి వచ్చి చదువుదాం ఒకసారి. ఈనాడు వరంగల్ ముంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూపాయి 10,000, మృతుల కుటుంబాలకు రూపాయి 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి రూపాయి 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్, హనుమకొండ నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలతో కలిసి పర్యటించారు. హనుమకొండలోని సమ్మయ్య నగర్, కాపువాడ, వరంగల్ పోతన నగర్లలో ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. దట్స్ గుడ్ సార్. అండ్ అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించం. అలసత్వం అంటే అధికారులు సరిగా పనిచేయకుంటే వాళ్ళని ఉపేక్షించమని అంటున్నారు. హనుమకొండ కలెక్టరేట్ 7 జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాలు వరద నష్టాలపై తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. గొర్రె చనిపోతే రూపాయి 5,000, గేదె ఆవు మృతి చెందితే రూపాయి 50,000 పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు. ఇసుక మేటలు వేసిన చోట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. విపత్తుల సందర్భంలో కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవాలంటే నిర్దిష్టమైన విధానంలో నివేదికలు సిద్ధం చేసి సకాలంలో పంపాలన్నారు. ఈ విషయంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు. మిగతా 10వ పేజీలో ఒకసారి 10వ పేజీకి వెళ్ళి. వాతావరణ మార్పులతో తరచూ క్లౌడ్ బరస్ట్ సమస్య ఎదురవుతుందంటున్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. నష్టం వివరాల సేకరణలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని అన్ని శాఖలు దీన్ని సరిచేసుకోవాలని సూచించారు. నాలాల కబ్జా విషయం చర్చకు రాగా ముఖ్యమంత్రి స్పందిస్తూ నాలాలపై ఉన్న కబ్జాలను తొలగించాల్సిందే, ఎంతటి వారినైనా వదలొద్దు, అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్లాలి, శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి, స్మార్ట్ సిటీలో చేపట్టాల్సిన పనులపై నివేదికలు తయారు చేయాలి, ఇందుకోసం సమన్వయ కమిటీని వేసుకొని చురుగ్గా వ్యవహరించి సూచించారు. సీఎం పర్యటన సాగిందిలా. ఆయన పర్యటించారు కదా, ఆయన ఎలా పర్యటించారో చెప్తున్నారు. సుమారు 2.5 గంటల పర్యటనలో సీఎం తొలుత హనుమకొండలోని సమ్మయ్య నగర్లో వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. రేకుల షెడ్డులో ఉంటున్న డబ్బాల లత, నరేంద్ర, రమాదేవిల ఇళ్లలోకి వెళ్లి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
పిల్లల పుస్తకాలు, సర్టిఫికేట్లు, నిత్యావసర ఇతర సామాగ్రి మొత్తం వరదలోనే కొట్టుకుపోయాయని బాధితులు వివరించారు. ఆహా! సీఎం స్పందిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు 2 పడక గదుల ఇల్లు ఇప్పించాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సూచించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ను ఆదేశించారు. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఇట్ ఈస్ అప్రిషియేటబుల్. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేయు 100 అడుగుల రోడ్డు నుంచి గోకుల్ నగర్ మీదుగా కలెక్టరేట్ వెళ్లే ప్రధాన రహదారిలో సమ్మయ్య నగర్ వద్ద నాలా కుంగి కొట్టుకుపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం హనుమకొండ అలంకార్ సెంటర్ నుంచి కాపువాడ కాలనీకి చేరుకొని భద్రకాళి మత్తడి ద్వారా పెద్ద ఎత్తున వరద రావడంతో కాపువాడ స్మార్ట్ సిటీ కాలనీలు మినిగాయని, మత్తడి నాలా విస్తరించాలని ప్రజలు కోరారు. తర్వాత వరంగల్లోని పోతనగర్ ముంపు కాలనీని సీఎం సందర్శించారు. భద్రకాళి చెరువు కట్ట నాలాను పరిశీలించారు. 15 ఏళ్లుగా ముంపు సమస్య ఉందని స్థానిక మహిళ తెలిపారు. నాలాను విస్తరించి చుట్టూ గోడలు కడితే శాశ్వత పరిష్కారం ఉంటుందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సూచించడంతో అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ను సీఎం ఆదేశించారు. సీఎం పర్యటన సమీక్షలో ఎంపీ బలరాం నాయక్, రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు భాస్వరాజు సారయ్య, బండా ప్రకాష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గండు సుధారాణి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ పాల్గొన్నారు. సో ధైర్యమే ముఖ్యం ఫస్ట్ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు. సో సీఎం గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించడమే అది గొప్ప విషయం. అలా పరామర్శించడం చేత వీళ్ళందరికీ ధైర్యం వస్తుంది. చూడండి ఎలా ముక్తున్నారో. సో ధైర్యం ముఖ్యం ఫస్ట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు. సో ఒకసారి చూద్దాం. హెలికాప్టర్ నుంచి వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అంతా గమనిస్తున్నారు. చూడండి, హనుమకొండ సమ్మయ్య నగర్లో కాలినడకన పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడంతా పర్యటిస్తున్నారు. చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఓకే, ఆయన కూడా ఉన్నారు. ఎమ్మెల్యే నాయని తదితరులు అందరు ఉన్నారు. ఓకే. బాధిత మహిళా సమస్యలు తెలుసుకున్న సీఎం. చిత్రంలో ఎమ్మెల్యే నాయని, మేయర్ సుధారాణి, మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు అండ్ ఎంపీ కావ్య. సో దట్స్ గ్రేట్. చూశారు గైస్, ఈరోజు న్యూస్ అప్డేట్ ఇది. మళ్ళీ రేపటి న్యూస్ అప్డేట్తో వస్తాను. టిల్ దట్ టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. అండ్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్,